నమస్తే, తేజ టీవీకి స్వాగతం. వెనక్కెళ్ళు కండవాలు వేసుకుంది
చేస్తాం. సంతోషంగా ఉండాలి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచార నిమిత్తం మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన ప్రీతమ నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న ఈరోజు ప్రచార భాగంలో రావడం జరిగింది కలపాడు పంచాయతీకి. ఈ కలపాడులో టీడీపీ సర్పంచ్ టీడీపీ నుంచి ఉన్నారు, అలాగే వార్డు మెంబర్సు, అలాగే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వారి గురించి అన్న కూడా మాట్లాడతారు. మనం అందరం బీసీలో
బీసీలందరూ మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కలిసి మనము ఫ్యాను గుర్తుకు ఓటేసి 2 ఓట్లు వేయాలి. 1 ఓటు అన్న రామన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2వ ఓటు మన డాక్టర్ గురుమూర్తి గారికి ఎంపీగా మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడాను చాలా కృషి చేసి గెలుపు విధానంలో ముందుకు నడవాలని కోరుకుంటూ మన ప్రీతమ నాయకుడు అన్న ఇప్పుడు మనతో మాట్లాడతారు. ప్రజలకి, పెద్దలకి, వైసీపీ పార్టీ నాయకులకి, జగనన్న సైన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన అభ్యర్థిగా వచ్చినటువంటి రామ్కుమార్ రెడ్డి అన్నకి, మస్తాన్ యాదవ్ గారికి, కలపాడ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, ఎంపీటీసీలకి, ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కలపాడ అంటే బీసీలు అంటే జగనన్నకి అత్యంత ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కలపాడు టీడీపీ నుంచి వైసీపీకి చేరారు. కలపాడులో వన్ సైడ్ వైసీపీ అని చెప్పుకోవచ్చు. టీడీపీ ఖాళీ అయినట్టే. జై జగనన్న నినాదంతో ముందుకెళ్తున్న మన పార్టీ వైనాట్ 175 అనే నినాదాన్ని ఈరోజు కలపాడు ద్వారా మన నియోజకవర్గానికి తెలియజేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో కూడా మార్పులు చాలా వరకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ ఖాళీ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉంది. దేనికంటే ఆ పార్టీలో వాళ్ళకే నిలకడలేని విధి విధానాలతో ఉంది ఆ పార్టీ ఈరోజు బిడ్డకు ఒక రోజు, తండ్రికి ఒక రోజు అని మార్పులు చేరుకుంటూ ఆ పార్టీయే వాళ్ళ ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది ఈరోజు తండ్రికి ఇచ్చారు, మన కూతురికి ఇచ్చారు, రేపు ఎవరికి ఇస్తారో, బీఫామ్ ఇచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ మీద తిరుగుబాటుకి ఒకరు కాకుండా నలుగురిని కలుపుకొని రావడం జరిగింది. ఈరోజు కొన్ని దగ్గరలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు కొన్ని వాక్యాలు మాట్లాడినారు. వైసీపీ ఖాళీ కాదు, టీడీపీ ఖాళీ అయింది. అది తెలుసుకునేటప్పటికి, మీకు టికెట్ వచ్చేటప్పటికి అది తెలుసుకునే టైం పట్టింది. ఇకపైన మేము లాక్ కాదు, మీరు లాక్అవుట్ చేసుకొని బయట వెళ్ళాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది. అది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది, పెద్దలు కాబట్టి తెలియపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన కలపాడు పంచాయతీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై రామన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? అంతేనా? అందరం ఒకే సైడ్ ఉన్నాం. ఇప్పుడు మనకు ఎవరికి పోటీ పడాలా? అంటే జగనన్న మీద ఉన్న ప్రేమ వివిధ రూపాల్లో చూపిస్తారు. కొందరు పచ్చబొట్లు పెట్టుకుంటారు, కొందరు ఎప్పుడు కార్డు పెట్టుకుంటారు, ఫోన్ మీద స్టిక్కర్ పెట్టుకుంటారు. ఇప్పుడే సీనియర్ చెప్తున్నాడు, 50 సంవత్సరాలుగా అంటే తెలుగు
ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాడు. అది జగనన్న చూసి జగనన్న పథకాలు చూసే నేను మొన్నే వచ్చిన తర్వాత ఇంకొక కుర్రాడు వస్తున్నాడు చూసిన అన్నా నేను కూడా 30 సంవత్సరాలు అయింది అన్నాడు. వైఎస్ఆర్ అంటే ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పం. తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని ఒకరింటూ ఒకరంటూ తెలుసా మన మస్తానారాయణ గారి శిష్యుడు పోయి ఒకతను ఈ జాబ్ పడుతున్నాడు, ఒకతను ఆ జాబ్ పడుతున్నాడు, మధ్యలో రామకృష్ణ గారు కాండవ వేస్తారు. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా ఫోటో చూడండి, ఇదిగో తెలుగుదేశం వాడు ఈ దర్భ ఆ దర్భ పట్టుకుని పండుగ వేసుకోరు. మేము అలా చేయం. పత్రిక మీడియా మిత్రులు సమక్షంలో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మేమంతా కలిసి పనిచేస్తాము, జగన్ కోసం పనిచేస్తాము. అందరూ కలిసి జగనన్న కోరిన విధంగా వైనాట్ 175 దిశగా దానిలో భాగంగా మేము కూడా ఒక అడుగు వేస్తామని ముందుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేరిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. కొత్తగా వచ్చారు కదా అని మిమ్మల్ని చిన్న చూపు చూసేందుకు ప్రతి ఒక్కరి ఆ జగన్మోహన్ గారు చెప్తారు. కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, వర్ణం చూడడం, పార్టీలు కూడా చూడడం అని. అర్హత ఒకటే. పని చేయండి, పార్టీ కోసం పాటుపడండి. మీకు తెలిసిందే, తప్పకుండా గుర్తింపు ఉంటుంది, దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత రేపు మీరందరూ గట్టిగా ఓటేసి చాలా భారీ మెజారిటీతోనే గెలిపిస్తారని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మీరైతే నేను కూడా నమ్ముతా ఉన్నాను. ఎమ్మెల్యేగా డిసైడ్ అయిపోతాడు సార్. ఇప్పుడు ఇంకా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్వర్డ్ కాస్ట్, కానీ జగన్మోహన్ ఏమంటాడు? బ్యాక్ బోన్ కాస్ట్. మమ్మల్ని నిలబెట్టేది మీరే, పార్టీని నిలబెట్టేది మీరే. ఒకనొక సమయంలో బీసీలు కొంచెం ఎక్కువ తెలుగుదేశం వైపు మొక్కేవాళ్ళు. నిజమే కదా, వస్తున్నారు మనం. అది పైకి తీసుకుని వచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆ తెలుగుదేశం వేరు. ఇప్పుడు ఉండేది వెన్నుపోటు తెలుగుదేశం. దాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ ఉండదు. ప్రత్యక్ష సాక్ష్యం, నిలువు నిదర్శనం ఇదిగో మస్తానారాయణ గారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న తాడేపల్లి గురించి అన్నారు, అలా నీకేది నేను గడువ వేసేది, నువ్వు ఇంట్లో మంచిగా ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారు మా ఇంట్లో మనిషి అని. కానీ అదే చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడు. తన సామాజిక వర్గానికి అందరూ ఇప్పించాలి. దానికి ఏంటి ట్విస్ట్? మహిళ, చదువుకున్న యువత, ఇవన్నీ చెప్పారు. చదువు లేదా
యువకుడు కదా గారు కష్టపడి పనిచేశాడు. కానీ తన సామాజిక వర్గానికి ఇవ్వాలని దాన్ని శక్తివంతులు తీసుకొని పెట్టాడు. యువత ఏమైంది, మహిళ ఏమైంది, చదువు ఏమైంది, ఏం కారణం? ఇది వాళ్ళ అంతర్గత విషయం. తెలుగుదేశంకి వాళ్ళకి హక్కు ఉంది, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వెంకటగిరి నియోజకవర్గం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈయన వస్తే ఏమన్నా ప్రళయమా, ఏమన్నా అవుతా? ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, ఇంక గుర్తుండాలి. అదొకటి ఉంది. కానీ 10 సంవత్సరాల పాలన ఎలా జరిగింది ఎవరన్నా మర్చిపోయి ఉంటే మేము గుర్తు చేస్తాం. ఒక్కొక్కటి శీర్షికలో గుర్తు చేస్తాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది మొన్న ఈ మధ్య అడిగాడు రామ్ కుమార్ రెడ్డి, చెప్పాలా? వచ్చి ఏం చేశాడు? అయ్యా, నేను వచ్చింది 1 సంవత్సరం క్రితం, ఎమ్మెల్యే పదవి లేదు, ఇన్ఛార్జిగా పెట్టారు జిల్లా అధ్యక్షుడిని. ఉన్న ఎమ్మెల్యేతో 4 సంవత్సరాల పాటు నువ్వు కుమ్మక్కయ్యావనే దానికి నిదర్శనం. 4 సంవత్సరాల్లో వెంకటగిరి ప్రజల తరఫున ఏనాడైనా నోరెత్తావా? ఏ ఒక్క ఇష్యూ కోసమైనా పోరాడావా? ఈరోజు రామనారాయణ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు. దీనికి జవాబు ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురువుల రామకృష్ణ గారు కాబట్టి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను చూపిస్తా 4 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు కల్పించాడు రామనారాయణ రెడ్డి. ఏ రోజైనా ఒక్కరోజు నువ్వు ప్రశ్నించావా? ఎందుకు ప్రశ్నించలేదు? మీరు కుమ్మకే ఉండదు కాబట్టి. అందుకే నేనంట వెంకటగిరి నియోజకవర్గం 14 సంవత్సరాలు నష్టపోయింది. ఎలా అడుగుతున్నాను? నువ్వు ఏం చేసావు? నేను 1 సంవత్సరం ఉన్నా, అది అధికార హోదా లేకుండా. అయినా చెప్పనా, ఇటు చేసి అటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు సచివాలయానికి ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరికి ఇవ్వని విధంగా ఒక్క వెంకటగిరి నియోజకవర్గానికి ఆ 20 లక్షలు 50 లక్షలు చేసేవారు. నోట్ చేసుకోండి. అంటే దాని ద్వారా 53 కోట్లు వచ్చింది. ఇది కట్ చేసి ఇటు చేసి అటు చేసి అందించేది కాదు. జనం మధ్య జనంతో మాట్లాడుతూ చెప్తున్నా, 53 కోట్లు ఈ 1 సంవత్సరంలో. దానిలో 45 కోట్లు పని జరిగింది. 103 కోట్లు సాక్షాత్తు 103 కోట్లు ఒక్క వెంకటగిరి టౌన్ లో ఉన్న పైప్లన్నీ మార్చడానికి, 2 కొత్త ఓవర్ ట్యాంకులు పెట్టడానికి, మోటార్లు పెట్టడానికి డిపిఆర్ రెడీ అయ్యి టెండర్ పిలిచి రెడీ అయింది. ఆ పని మొదలవుతుంది. కోడ్ వచ్చింది కాబట్టి విషయం చెప్తున్నాను. కానీ రాత్రిపూట కానీ టెంకాయ కొట్టినట్టు నేను ఎక్కడ చెప్పడం లేదు, టెంకాయ కొట్టలేదు. కానీ రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల తీర్పు వెలువడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి. వెంకటగిరిలో అత్యంత భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఈ 103 కోట్ల పని వెంటనే ప్రారంభం.
53 కోట్లు వెంకటగిరి నియోజకవర్గానికి అయితే సచివాలయాలకు ఇచ్చింది 14 సచివాలయాలు ఉన్న టౌన్లో 7 కోట్లు ఖర్చు పెట్టాం. 1.5 కోటితో ఎప్పుడు ప్రగల్భాలు పలికి గొప్పగా చెప్పుకొని సెంట్రల్ లైటింగ్ అంటారే, అది కూడా రాబోతుంది వెంకటగిరి టౌన్కి. మీరే చూస్తారు, ప్రజలు చూస్తారు, చూపిస్తాం. పోలేరమ్మ జాతర మనసుకుండాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర పండుగకి మేము కూడా లెటర్లు పెట్టాము, మేము కూడా అడిగాము అనేది తప్ప ఏమన్నా చేయగలిగారా? వెంకటగిరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రజల తరఫున రాష్ట్ర పండుగగా నిర్ణయం తీసుకున్నారు. ఇది మేము చూసాము, మాటలు చెప్పేసి పోతారని చెప్పిన తెలుగుదేశం చెంపపెట్టుగా 1.5 నెలలోనే జీవో రావడం జరిగింది. 2 నెలల్లో కనీ విని ఎరుగని రీతిలో జాతర జరిగింది, ప్రజల పండుగగా జరిగింది. ఇది చాలదా? ఈ 1 సంవత్సరంలో నేను ఏం చేశానయా? ఒక పదవి లేకుండా 110 ఎకరాలు హైదరాబాద్ మహానగరంలో లంగ్ స్పేస్ అని, అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి కేబీఆర్ పార్క్ అని 400 ఎకరాల్లో ఉంది. వెంకటగిరి జనాభా ఎంత? 40,000. 50,000 వేసుకోండి, 60,000 వేసుకోండి. 60,000 జనాభాకి 110 ఎకరాల పార్క్ నగరవనం అని శాంక్షన్ చేయించాం. చేస్తుంది. తరతరాలు గుర్తుపెట్టుకునేలా చేసే పనులు నేర్మల కుటుంబం చేస్తుంది. అభివృద్ధి పనులు అంటే 4 కాలాల పాటు ఉండేటట్టు, నలుగురు మెచ్చుకునే విధంగా వేసిన రోడ్డు మీద రోడ్డు వేసాను, వరద వచ్చినప్పుడు బియ్యం ఉంచాను, ఇవి కాదు. ఖాళీ అయింది టూలెట్ బోర్డులో ప్రజలు నిర్ణయిస్తారు. కొత్తగా పార్టీ అభ్యర్థులు వచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. దేనికోసం? ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా? 5 సంవత్సరాలు కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు, కాపాడుతూ వస్తున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలిచాడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. అలాంటి జగన్ కావాలా? మేనిఫెస్టోనే కనబడకుండా పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే గుర్తుండవు ఎలక్షన్స్ అయిన తర్వాత. అలాంటి అభ్యర్థి కావాలి. ప్రజలే నిర్ణయిస్తారు. నిర్ణయం తీసుకోమన్నారు. జగన్నాథ రథచక్రాలు ఎదురుపై నుంచి మొదలైనవి. ఒక్కొక్క నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం జరుగుతామంటే ఆ స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు, చేతులు ఎత్తేశారు. అందుకనే మేము చాలా బలంగా చెప్తున్నాం, మా అధినేత నిర్దేశించిన వైనాడ్ 175 వెంకటగిరితో మొదలవుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో మొదలవుతుంది. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా పైన దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయి.
మీ ఆశీస్సులతో మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని మే 13వ తారీఖున ఎన్నికలు బూత్లో మన గుర్తుందా గట్టిగా బ్యాన్ గుర్తు మీద ఓటేసి ఒక ఓటు ఎంపీ గురుమూర్తి గారికి, ఒక ఓటు బ్యాన్ గుర్తే రెండో మాట్లేదు. ధన్యవాదాలు. మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మరొకసారి కొడుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.